బేస్ లేకుండా ఈ భూమి మీద ఏదైనా నిలబడుతుంది, వెదర్ ఇట్ ఈస్ టాంజబుల్ ఆర్ ఇంటాంజబుల్. ఇప్పుడు టాంజబుల్ అంటే బిల్డింగ్స్, డ్యాములు, ఆఖరికి చెట్లు కూడా. సో బేస్ నీడ్స్ టు బి స్ట్రాంగ్ ఫర్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ అర్త్. ఓకే, ఇంటాంజిబుల్ అంటే ఏంది? ఇంటాంజిబుల్ అంటే ఇప్పుడు సబ్జెక్టులు, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి బేస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జస్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బేసెస్ మాత్రమే మాట్లాడుకుంటే దెర్ ఆర్ 4 bases on which the entire financial management depends on. Okay, and also there is one another 5th invisible pillar. ఓకే, దాని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. ఆ 4 basic పిల్లర్స్ ఏంటి ఉంటాయి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో? నెంబర్స్ ఫస్ట్ది, సెకండ్ది అర్థమెటిక్ ఆపరేషన్స్, ఓకే, థర్డ్ వన్ ఈక్వేషన్స్, ఫోర్త్ వన్ పర్సంటేజెస్. నెంబర్స్, దిస్ ఈస్ ద మోస్ట్ సింపుల్ పిల్లర్ అమాంగ్స్ ద 4. ఓకే, ఏవి నెంబర్స్ ఏవి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే. ఓకే, ఇప్పుడు మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో యూస్ చేసే నెంబర్ సిస్టమ్ వచ్చి డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఓకే, డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే బేస్ 10 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకే, 9 తర్వాత 10. దెర్ ఆర్ అదర్ నెంబర్ సిస్టమ్స్ ఆల్సో లైక్ బైనరీ 0, 1, 0, 1, 0, 1. వీ కెన్ ఆల్సో స్టార్ట్ ద బేస్ అట్ 5. ఆ నెంబర్ సిస్టమ్స్ కాదు, we're not going to use those number systems. In financial management, the number system we use is decimal number system. 1, 2, 3, 4, 5, 6 generally use చేసేది. Okay, let's just focus on decimal number system which we normally use. Okay, next pillar is arithmetic operations. ఇవేంటివంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లై, డివిజన్. ఓకే, ఫస్ట్ది అడిషన్స్ అంటే సింపుల్, ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో యాడ్ చేయడం. ఒక నెంబర్ 2 ఉంది, ఇంకొక నెంబర్ 3 ఉంది. 2 + 3 5. దెర్ ఆర్ 5 now. That's how simple it is. And one more thing, second one is సబ్ట్రాక్షన్ అంటే ఒక నెంబర్ నుంచి ఇంకొక నెంబర్ని లెస్ చేయడం. ఓకే, ద సేమ్ థింగ్, 4లో నుంచి 2ని లెస్ చేసేస్తే ఇక్కడ 2 2 పోయినాయంటే మిగిలింది ఎంత? 2. దట్స్ హౌ సింపుల్ ఇట్ ఈస్. నెక్స్ట్ది మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే ఒక నెంబర్ ఉంటుంది కదా, ఒక నెంబర్ని ఆ నెంబర్తోనే ఇంకొక నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అన్ని సార్లు ఆ నెంబర్తోనే యాడ్ చేయడం. సింపుల్గా ఎట్లా అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 6 × 12. 6ని 12తో మల్టిప్లై చేయడం అంటే ఏంది? సో వాట్ డస్ ఇట్ మీన్ టు మల్టిప్లై 6 with 12? అంటే ఏంటంటే 6ని అదే నెంబర్తో విత్ ద సేమ్ 6 యాడ్ ద సేమ్ నెంబర్ 12 times. ఓకే, 6 × 12 ఈజ్ నథింగ్ బట్ 6 + 6 + 6 + 6 + 6 + 6 అట్లా 12 times యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లాంగ్ అడిషన్. ఓకే, ఇప్పుడు డివిజన్ అంటే ఏంటంటే ఒక నెంబర్ని ఇంకొక నెంబర్ ఏదైతే ఉంటుందో అన్ని సార్లు ఈక్వల్గా బ్రేక్ చేయడం. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ 6ని 3తో డివైడ్ చేయడం అంటే ఏంటంటే 6ని 3 ఈక్వల్ పార్ట్స్గా బ్రేక్ చేసేయడం. హౌ డు వి బ్రేక్ దట్? యూ కెన్ యూస్ క్యాలిక్యులేటర్. ఓకే, యూ కెన్ యూస్ క్యాలిక్యులేటర్ ఆర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 20 మ్యాంగోస్ ఉన్నాయి. ఓకే, 20 మామిడి పండ్లు ఉంటే ఆ 20 మామిడి పండ్లని 5 మందికి ఈక్వల్గా పంచాలనుకోండి. మీ దగ్గర 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి 20 మామిడి పండ్లను పట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క మామిడి పండు ఇచ్చి, ఓకే, 5 మందికి ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చి మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చుకుంటా అట్లా అయిపోయేంత వరకు అదే యాక్టివిటీని రిపీట్ చేసినామంటే నీకు తెలిసిపోతుంది ఆన్సర్. లాస్ట్లో నువ్వు పనిచేసిన తర్వాత
లాస్ట్లో ఒక్కొక్కరి దగ్గర ఎన్నెన్ని ఉన్నాయో మీకు ఒక్కొక్కరికి ఎన్నెన్ని మ్యాంగోస్ అయితే వచ్చి ఉంటుందో అదే ఆన్సర్. అదొక రకంగా డివిజన్ని ఆన్సర్ తీసుకురాగలగచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్. ఓకే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో యూఆర్ నాట్ గోయింగ్ టు గెట్, నీ దగ్గర నీకు ఒక 3 చింతకాయలు ఇస్తాను, ఆ 3 చింతకాయలని ఒక 4కి పంచేయి, ఇట్లాంటి క్వశ్చన్లు ఉండవు మనకు. ఓకే, సో యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు డూ డివిజన్ విత్ అన్ ఇమాజినరీ నెంబర్స్. ఓకే, ఇమాజినరీ నెంబర్స్తో డివిజన్ చేయడం అనేది యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఇప్పుడు 20 యాపిల్స్ని 5 మందికి పంచాలంటే యూ కెన్ జస్ట్ డివైడ్ 20 డివైడెడ్ బై 5. ఓకే, అది డివిజన్ ఎట్లా చేయాలనేది యూ వుడ్ హవ్ లెర్న్డ్ హౌ టు డూ దట్, బట్ అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ క్యాలిక్యులేటర్. ఇప్పుడు ఈక్వేషన్స్కి వస్తే ద బేసిక్ కాంపోనెంట్ ఇన్ అన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు, మధ్యలో ఒక ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది. ఇప్పుడు ఈక్వేషన్లో ఉండే ఈజ్ ఈక్వాలిటీకి అట్ సైడ్ ఇట్ సైడ్ సేమ్, దే బోత్ రిప్రజెంట్ ద సేమ్ థింగ్. యూ నీడ్ టు బీ ఏబుల్ టు గెట్ దట్ ఈక్వేషన్ ఫ్రమ్ ఎ క్వశ్చన్. ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ని నువ్వు ఎప్పుడైతే ఈక్వేషన్గా నువ్వు రిప్రజెంట్ చేయగలుగుతావో దెన్ యూ కెన్ సే దట్ యు నో ఈక్వేషన్స్. అంటిల్ దెన్ యూ డోంట్ నో ఈక్వేషన్స్. ఈక్వేషన్స్ అంటే జస్ట్ ఒక 2x × 15 ఈజ్ ఈక్వల్ టు దాన్ని కనుక్కోవడం కాదు. ఈక్వేషన్ అంటే మీకు ఈక్వేషన్స్ వచ్చు అనేదానికి ద మెయిన్ ఎగ్జామ్ ఫర్ యూ, టెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఈస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వెదర్ యూ ఆర్ ఏబుల్ టు సాల్వ్ ఎన్ ఈక్వేషన్ బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్. ఓకే, say for example 2x × 10 is equal to entara ante, if you know the x value then you will be able to solve that. But if you are able to solve that, it doesn't mean that you know equations. అది సాల్వ్ చేసినంత మాత్రం నీకు ఈక్వేషన్స్ వచ్చినట్టు కాదు. అది సాల్వ్ చేస్తే నీకు తెలిసింది ఏంటంటే సెకండ్ పిల్లర్ని బాగా యూజ్ చేయడం. సెకండ్ పిల్లర్ ఏది? అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్. ఇప్పుడు నువ్వు సబ్స్టిట్యూట్ చేసి, నేను ఇందాక చెప్పిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి నువ్వేం చేయగలిగినావు? 2x + 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగితే ఎక్స్ వాల్యూని తీసుకొని సబ్స్టిట్యూట్ చేసినావు. అంటే 2, సే ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 7. 2 × 7 వాట్ ఈస్ దట్? 14. 14 + 5 ఎంత? 19. సో వాట్ యూ డిడ్ వాస్ ద సెకండ్ పిల్లర్ థింగ్. ఓకే, అడిషన్స్, యూ యూస్ ద అడిషన్, యూ యూస్ ద మల్టిప్లికేషన్ అండ్ యూ గాట్ ద ఆన్సర్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈక్వేషన్ ఎట్లన్నా ఉండి అండి, ఈక్వేషన్లో సబ్ట్రాక్షన్స్ ఉన్నాయని, మల్టిప్లికేషన్స్ ఉన్నాయని, అడిషన్స్ ఉన్నాయని, యు ఆర్ జస్ట్ యూజింగ్ ద సెకండ్ పిల్లర్ ఓన్లీ. వాట్ డస్ ఇట్ మీన్ టు నో ఈక్వేషన్స్? ఈక్వేషన్స్ నాకు వచ్చు అని చెప్పడానికి టెస్ట్ అది కాదు. టెస్ట్ ఏదంటే యూ షుడ్ బీ ఏబుల్ టు పుట్ ఎ క్వశ్చన్ ఇన్ అన్ ఈక్వేషన్. నేను మీకు ఒక క్వశ్చన్ ఇచ్చినాను అనుకోండి, ఆ క్వశ్చన్ని మీరు ఈక్వేషన్లోకి మార్చగలిగితే అప్పుడు మీకు ఈక్వేషన్స్ వచ్చినట్టు. ఓకే, 4th బేస్ వచ్చి పర్సంటేజ్. పర్సంటేజ్ అంటే సింపుల్, నథింగ్. పర్సంటేజ్ అంటే ప్రతి 100కు ఎన్ని. ఇప్పుడు మీకు 700కి 560 వచ్చినాయంటే మీకు ఎంత పర్సెంట్ వచ్చినట్టు? ఇప్పుడు లెక్కేద్దాం, క్యాల్కులేట్ చేస్తే 700లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 700s ఉన్నాయి, 7. ఓకే, ఇప్పుడు పర్సంటేజ్ అంటే ప్రతి 100కు ఎన్ని వచ్చినాయనే కదా అర్థం. ఇప్పుడు నీకు 560 వచ్చినాయంటే ప్రతి 100కు ఎన్ని వచ్చినట్టు? ఎన్ని 100లు ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇప్పుడు జనరల్ నాకు ముందు చెప్పినట్టు డివిజన్ అంటే ఏంది? నీ దగ్గర 20 యాపిల్స్ ఉంటే 5 మంది ఉన్నారంటే 5 మందికి ఒక్కొక్కరికి ఎన్నెన్ని వచ్చినట్టు? 20 డివైడెడ్ బై 4 వేస్తే నీకు ఒక్కొక్కరికి 4 పంచేస్తావు. సేమ్ అంటే ఇక్కడ కూడా నీకు 560 మార్క్స్ ఉన్నాయి. ఓకే, ప్రతి 100కు నువ్వు ఇప్పుడు పంచాల. ఓకే, 700 ఉన్నాయి, ఒక్కొక్క 100కి ఎన్ని వచ్చినట్టు? 560 డివైడెడ్ బై 7 వేస్తే 80 వస్తుంది. ఓకే, 80%. ఇప్పుడు నీకు 80 మార్కులు, ప్రతి 100 మార్కులకి నీకు వచ్చిన మార్కులు 80 అట్లా. ఓకే,
ఇట్స్ సింపుల్. పర్సంటేజ్ ఎందుకు అందరికీ చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, కానీ అది చాలా సింపుల్. నేను పర్సంటేజ్ పైన అండ్ ఆల్సో ఈక్వేషన్స్ పైన 2 సపరేట్ వీడియోస్ తీస్తాను. ఓకే, సరే. ఒకవేళ మీకు ఈ బేసిక్స్ అన్నీ మీకు తెలిసినాయి అనుకుంటే ఐ విల్ టెస్ట్ యూ. నేను టెస్ట్ చేస్తాను. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఈ ఒకే క్వశ్చన్, ఒక క్వశ్చన్ అడుగుతాను 4 పార్ట్లలో. ఆ క్వశ్చన్కి కానీ మీరు ఆన్సర్ చేయగలిగితే దెన్ యూ నో ఈక్వేషన్స్ అండ్ యూ నో బేసిక్స్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. నీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి కావాల్సిన ప్రతి ఒక్క బేస్ నీకు వచ్చినట్టే. యూ హ్యావ్ స్ట్రాంగ్ బేస్. క్వశ్చన్ వచ్చి సింపుల్. ఒక పిల్లోడు ఉన్నాడు. ఒక పిల్లోడు, వానికి ఎగ్జామ్స్ రాయడం అంటే ఇష్టం లేదు. ఓకే, అందుకు వాళ్ళ ఆయన ఇన్సెంటివ్గా ఏం చేస్తాడంటే, రేట్రా నువ్వు ఎగ్జామ్ రాయి, నువ్వు జస్ట్ ఎగ్జామ్ రాసినావంటే నేను నీకు 15 రూపాయలు ఇస్తాను. ఓకే, నువ్వు ఎగ్జామ్ రాస్తే 15 రూపాయలు. ఒకవేళ పొరపాటున పాస్ అయిపోయినావు అనుకో, 35 మార్కులకు పాస్ అయిపోయినావు అనుకో, అడిషనల్గా 25 రూపాయలు ఇస్తాను నీకు. ఓకే, నువ్వు పాస్ కంటే ఇంకా మంచి మార్కులు వచ్చినాయి అనుకో, నీకు 35 నుంచి ప్రతి 5 మార్కులు పెరిగే కొద్దీ నేను 10 రూపాయలు పెంచుతా పోతా అంట. ఓకే, నీకెన్ని మార్కులు వస్తే అంత నీకు పెరుగుతా పోతా ఉంటుంది ఇవన్నీ. ఓకే, మళ్ళా చెప్తాను. ఎగ్జామ్ రాస్తే 15, 35 మార్కులు తెచ్చుకొని పాస్ అయితే అడిషనల్గా 25, 35 నుంచి ప్రతి 5 మార్కులకి 5 మార్కులు ఎక్స్ట్రా వచ్చినాయంటే 10 రూపాయలు పెరుగుతా పోతా ఉంటుంది. మ్యాక్సిమం 100 మార్కులకు పేపర్ అది. ఓకే, ఇది వాళ్ళ ఆయన పెట్టిన కండిషన్. ఒకవేళ ఎగ్జామ్లో 83 మార్కులు వచ్చినాయి అనుకోండి ఆ పిల్లోనికి ఎంత డబ్బులు వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, 100 రూపాయలు రావాలంటే వానికి ఎన్ని మార్కులు రావాలి? ఓకే, 100 రూపాయలకి ఏదో ఒక టార్గెట్ పెట్టుకోని అంటాడు, ఏదో ఒకటి కొనుక్కోవాలని. 100 రూపాయలు రావాలంటే ఎన్ని మార్కులు కావాలా? నెక్స్ట్, వానికి మ్యాక్సిమం ఎంత సంపాదించగలుగుతాడు? వాళ్ళ ఆయన దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకోగలుగుతాడు మ్యాక్సిమం? ఫోర్త్ క్వశ్చన్, మినిమం ఎంత తెచ్చుకోగలుగుతాడు? వాట్ ఈస్ ద మినిమం హీ కెన్ గెట్? మొత్తం 4 క్వశ్చన్లు మళ్ళీ అయినండి. 83 మార్కులు వస్తే ఎంత డబ్బులు వస్తుంది? 100 రూపాయలు రావాలంటే ఎన్ని మార్కులు రావాలా? మ్యాక్సిమం వాళ్ళ ఆయన దగ్గర నుంచి ఎంత తీసుకోవచ్చు? మినిమం ఎంత వస్తుంది వాడికి? ఓకే, కరెక్ట్. దీని ఆన్సర్ ఈక్వేషన్స్ పైన ఒక వీడియో తీస్తానని చెప్పినాను కదా, ఆ వీడియోలో చెప్తాను. ఓకే, ఇఫ్ యూ కెన్ సాల్వ్ ద ఈక్వేషన్. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అంటే జస్ట్ క్యాలిక్యులేటర్ తీసుకొని పేపర్ మీద రాసి టక్ 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 అని కొట్టేసి ఆన్సర్ తీసుకురావడం కాదు. నో, దట్స్ నాట్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్. దీని వెనకలు ఉండే ఇంటెన్షన్ ఏంటంటే, నేను అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు నేను మీకు 4 క్వశ్చన్స్ ఇచ్చినాను కదా, ఒక సినారియో ఇచ్చి ఆ సినారియోకి 4 క్వశ్చన్స్ ఇచ్చిన. ఇట్ షుడ్ బి సచ్ ఎ వే దట్ విత్ వన్ ఎక్స్ప్రెషన్ you should be able to get the answers for all those 4 questions. ఓకే, 4 క్వశ్చన్లకి అదొక్క ఎక్స్ప్రెషన్తోనే మీకు ఆన్సర్ రావాలి. అప్పుడు మీకు ఈక్వేషన్స్ వచ్చినట్టు. ఓకే, ఓన్లీ దెన్ దట్ ఆన్సర్ హ్యాస్ ఎనీ మీనింగ్. ఓకే, లేదంటే ఆ ఆన్సర్కి మీనింగ్ ఉన్నట్టు కాదు. యూ జస్ట్ నో how to do additions and subtractions. You don't know equations. ఓకే, కామెంట్స్లో మీ ఎక్స్ప్రెషన్ని పెట్టండి దాంట్లో, నాట్ జస్ట్ ది ఆన్సర్, ఎక్స్ప్రెషన్ విత్ ఆన్సర్. Got it?